నమస్తే నమస్తే. చిటిబాబు గారు, ఇక్కడ రెండు విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కార్మికులు సమ్మెకు దిగడంతో షూటింగ్లన్నీ కూడా ఆగిపోయాయి. అది సినీ పరిశ్రమలో అన్ని క్రాఫ్ట్లకు కూడా ఇబ్బందే. రెండు, నిర్మాతలందరూ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడగడంతో చిరంజీవే సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అనే చర్చ జరుగుతోంది. సో ఈ సమస్యకు పరిష్కారం ఎలా? సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు ఎవరు అనే విషయం కన్నా ముందు అసలు ఈ సమస్య జటిలమైన సమస్య. ఎందుకంటే ఇద్దరు పక్కన ధర్మం ఉంది, ఇద్దరు పక్కన న్యాయం ఉంది, ఇద్దరు పక్కన ప్రాబ్లం. కార్మికుల విషయం, కార్మికులు ఇప్పుడు ఈ 2 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ 30% ఇవ్వాలి అనేది ఇవాళ బతుకు భారం పెరిగింది. ఒక పెద్దవాళ్ళకే కాదు, కోర్టు తీసుకునే వాళ్ళకి కాదు, వేలు తీసుకునే వాళ్ళకి కూడా భారం పెరిగింది. కార్మికులు వాళ్ళకి వాళ్ళ గతంలో ఈ అగ్రిమెంట్ చేయడానికి 7,500 8,000 అయితే సింగిల్ బెడ్రూమ్ దొరికేది. ఇవాళ 15,000 పెడితే కానీ ఈ దరిదాపులో ఎక్కడ దొరకదు. సో వాళ్ళు ఇక్కడ కాకుండా ఎక్కడో ఊరవుతులు వెళ్ళి ఇక్కడ పనిచేయలేరు కనుక వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఆలోచించవలసి 20% 30% అన్నారు. 30% అనేది వాళ్ళు అడగడంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళ కష్టానికి అడుగుతున్నారు, ఊరిని అప్పడానికి అడగట్లేదు. అందరికీ పెరుగుతున్నాయి, అందరికి పెంచుతున్నారు. మా మా కార్మికులకి చిట్టిబాబు గారు, ఓకే చిట్టిబాబు గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఇది ఒక జటిలమైన సమస్య. ఇది ఇండస్ట్రీ సమస్య. కార్మికులు రాకపోతే మొత్తం షూటింగ్లన్నీ ఆగిపోతే పరిశ్రమలో స్తబ్దత నెలకొంటుంది. మరి ఇలాంటప్పుడు ఒక సమర్థవంతమైనటువంటి మధ్యవర్తిత్వం ఉండాలి. దయచేసి నేను చెప్పేది కొంచెం విషయం పూర్తిగా అర్థమవునివ్వండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. విషయం ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాలి. ఫస్ట్ అందరికి అర్థం అవ్వాలి కదా. ఇది ఈ సమస్య వాళ్ళు పిల్లర్స్ అనేవాళ్ళు, ఇండస్ట్రీకి పిల్లర్స్ ఎవరు అని వీళ్ళు వాళ్ళ నలుగురే పిల్లర్స్ కాదు. హీరో, హీరోయిన్, డబ్బులు పెట్టి ప్రొడ్యూసరు, డైరెక్టరే ఈ పిల్లర్స్ కాదు. ఈవెన్ దిస్ కూడా పిల్లరే, కాస్ట్యూమ్ వర్కర్ కూడా పిల్లరే. అందరూ పిల్లర్స్ అయితే షూటింగ్ లో 20 మంది కలిసి పనిచేస్తేనే ఆ రోజు షూటింగ్ కనుక అందరూ పిల్లర్స్. ఎవరు శక్తి వాళ్ళకుంటుంది, ఎవరు స్కిల్డ్ లేబరు, నాన్ స్కిల్డ్, ఇవన్నీ ఈ ట్రేడ్ యూనియన్ మాటలు. ఈ ట్రేడ్ యూనియన్ మాటలు మన సినిమాకు పనిచేయవు. ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం అయితే సినిమాలు తీయలేదు కనుక అది అర్థం చేసుకోవాలి. ఈ ట్రేడ్ యూనియన్ భాష మాట్లాడకూడదు ఫస్ట్. అసలు ఈ ప్రొడ్యూసర్స్ అది మారుకోవాలి. మేము బయట నుంచి ఎన్నాళ్ళు తెస్తారు, బయట ఎంతమంది తెస్తారు, ఎన్ని సినిమాలు చేస్తారు, కార్మికులు కడుపు కొట్టి కార్మికుల్ని రెచ్చగొట్టదు. ఈ మాటలు తప్పు, ఈ మాటలు మాట్లాడకూడదు. అక్కడ వాళ్ళు ఎవరు రెచ్చగొడుతున్నారు? చిట్టిబాబు గారు, కార్మికులను ఎవరు రెచ్చగొడుతున్నారు? విజయ్, ఈ మాటలే ప్రొడ్యూసర్స్ ఈ మాటలు అనకూడదు. ఎవరన్నా సరే ఆ మాట అనకూడదు. ఏది మేము బయట నుంచి తెచ్చుకుంటాం, స్కిల్డ్ లేబరు, ఏంటి స్కిల్డ్, ఎవరు స్కిల్డ్ కాదని. ఎవరు ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ కూడా స్కిల్డే. ఎవడు కాదు వాడి పనిలో వాడు స్కిల్డ్ కాదు. మేము ఊరు బయట నుంచి తెచ్చుకుంటాం. బయట ఎంతమంది తెచ్చుకుంటారు, ఎన్నిసార్లు తెచ్చుకుంటారు, ఎన్ని సంవత్సరాలు తెచ్చుకుంటారు. ఇక్కడ లక్షల మంది ఇక్కడ సినిమా నమ్ముకుని, ఇండస్ట్రీ నమ్ముకుని ఇక్కడ ఉంటే వాళ్ళని కాదని పోయి ఈ తప్పు అలా మాట్లాడటం వల్ల వాళ్ళు రెచ్చగొట్టమే కదా. ఇంకొక మాట అంటున్నారు చిట్టిబాబు గారు, అదే సమయంలో నిర్మాతలు ఇంకొక మాట అంటున్నారు. స్కిల్డ్ పీపుల్ని ఈ యూనియన్లు లోపలికి రానివ్వడం లేదు, ఎందుకంటే లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, రానివ్వడం లేదు. కాబట్టి స్కిల్ పీపుల్ కూడా చాలా మంది కార్మికులు, ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అంటున్నారు. నిజమా? ప్రొడ్యూసర్లు ఎంతమంది స్కిల్డ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు చెప్పండి. ప్రొడ్యూసరింగ్ అంటే తెలుసు, అసలు సినిమా మేకింగ్ అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు? తెట్టి మొత్తం చేస్తే 5-6 మించలేదు ప్రొడ్యూసర్లా. మాట్లాడేవాళ్ళు ప్రొడ్యూసర్ అంటే ఏంటి తెలుసా, ప్రొడ్యూసింగ్ అంటే ఏంటో, సినిమా ఏంటో తెలుసా అని తెలిసి చేస్తున్నారా? వీళ్ళకి స్కిల్ ఉందా? ఏదో కాంబినేషన్ పెట్టుకుని వీళ్ళకి ఏం తెలుస్తుంది మేకింగ్. సో ఇవన్నీ అలా మాట్లాడితే కౌంటర్ వస్తూ ఉంటాయి. అది కాదు నేను అనేది. ఏంటంటే వాళ్ళు సమన్వయం పాటించాలి. 30% అడిగారు, 30% బిచ్చం ఇచ్చినట్టు 5% ఏంటంటే అవహేళన చేయడం తప్పితే 30 కాదు ఆయన. వాడు 30% అడిగారు, వాడు పరిస్థితి కూడా అసలే కష్టం. వాళ్ళ లాజిక్ ఏంటి, పాయింట్ వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉంది. లేదంటే ఆల్రెడీ పెరిగిపోయింది బడ్జెట్, ఇవాళ బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన బడ్జెట్లో అన్ని పెరుగుతూ ఉంటే ఎక్కడికి పోవాలి మనం కనుక. ఇప్పుడు వాళ్ళని తగ్గించమని అడగలేము. హీరోలు వాళ్ళని బట్టి వ్యాపారం కనుక, వాళ్ళని బట్టి సినిమాలు కనుక వాళ్ళని తగ్గించమని అడగలేము కనుక. ఇలా అందరూ పెంచుకోకపోతే సినిమాలు ఇప్పుడే సినిమాకు పెట్టుబడి పెట్టేవాళ్ళు రాటల్లా ఇండస్ట్రీకి. గతంలో వచ్చినట్టు టప్పుని ఊళ్ళ నుంచి డబ్బులు పెట్టుకుని రాటల్లా. ఎందుకంటే రోజు షూటింగ్ అంటే 1.5 లక్షల చేతిలో పెట్టుకుని రోజు షూటింగ్ చేయాలి. ఇలా అయితే ఏ వ్యాపారం అయినా చేసుకో, 1 లక్షల రోజు పెట్టుబడి పెట్టి చేసి ఏ వ్యాపారం సినిమా ఎందుకు తీసుకునే పద్ధతిలో రాటల్లో పెట్టుకోండి. ఎవరో రియల్ ఎస్టేట్ లో సడన్ గా సంపాదించిన వాళ్ళు
వాళ్ళు తప్పితే రెగ్యులర్ పెట్టుబడిదారులు రావట్లా. ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచుకుంటూ పోతే ఎక్కడికి పోతాం మనం, సినిమా ఫీల్డ్ ఏమైపోతా అని వాళ్ళ పాయింట్, ఆ పాయింట్ అందరూ సమన్వయంగా ఆలోచించి ఆయన ఇప్పుడు 10% ఇస్తాం, ఇంకో 2 ఏళ్ల తర్వాత చూద్దాం, ఇప్పుడు అలా మాట్లాడాలి తప్పితే ఇంకొక మాట అన్నారు మరి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, మినిమం వేజెస్ కంటే ఎక్కువ ఇస్తున్నాం అని నిర్మాతలు అంటూ ఉన్నారు. కానీ కార్మికులు మాత్రం సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీలో కూర్చొని పనిచేస్తారు. నా కార్మికులు చెమట పడుతూ లైట్ల ముందు 800 కిలోవాట్ లైట్ల కింద పనిచేస్తారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీలో కూర్చొని పనిచేస్తారు. ఇక్కడ నా కార్మికులు ఎంతో 800 కిలోవాట్ లైట్లు నుంచి చూడండి ఒకసారి, ఆ లైట్ లో కూర్చొని పనిచేస్తారు. మరి ఆ కష్టం ఎందుకు కనిపించట్లేదు? నిర్మాతలకు ఆ కష్టం ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడ నిజానికి ఇలాంటి ఈ మాటలు వస్తూ ఉన్నది చిన్న నిర్మాతల దగ్గర నుంచా, పెద్ద నిర్మాతల దగ్గర నుంచా? కార్మికులు అడిగినది పెంచితే నిజంగా చిన్న నిర్మాతలు నష్టపోతారా? పెంచితే అందరికీ చిన్న పెద్ద కాదు, పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. పెరిగితే ఏముంది, సినిమా మొత్తం మీద 1 కోటి రూపాయలు పెరిగితే పెద్దవాళ్ళకి ఏముందండి, పెద్ద సినిమాలకి నష్టం వల్ల చిన్న సినిమాలకి. అందుకని 2 లేయర్లు పెట్టాలని నా కోరిక. నేను మొదటి గతంలో కూడా ఒకసారి ఇలాంటి 2 లేయర్లు పెట్టండి. పెద్ద సినిమా, బడ్జెట్ సినిమాలు, బడ్జెట్ సినిమాలు అది 100 రెట్లు తీసే సినిమా, ఆ బడ్జెట్ సినిమాకి అయితే ఈ రేంజ్ అలా పెట్టండి. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని పెట్టండి, అలా పెట్టండి. తప్పితే మొత్తం ఏకమాత్రం చేస్తే చిన్న సినిమాలు తీయలేరు, ఇప్పటికే తీయలేని పరిస్థితి, ఇంకా తీయలేని పరిస్థితి. కరెక్ట్, సమన్వయంగా కూర్చొని వాళ్ళని చిట్టిబాబు గారు అంటే మన కుటుంబంలో మనుషులే, వాళ్ళని ఉండి పోతే అనే పద్ధతిలో మాట్లాడకూడదు. అవును, సినీ కళామతల్లి బిడ్డలే కదా కార్మికులన్నా కూడా, సినీ కళామతల్లి బిడ్డలే కదా వాళ్ళందరూ కూడా. అంతే కదా, అదే కదా. అందుకే నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, టెక్నీషియన్ కూడా కనుక 2 ఉన్నాయి కానీ చూస్తారా, అది సమన్వయంగా వాళ్ళే బాగా తృప్తిపరచాలి. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా కరెక్ట్. చిట్టిబాబు గారు, మరి ఇప్పుడు ఈ సమస్య జటిలంగా ఉంది. మీరు అన్నారు 5% బిచ్చం వేసినట్టు వేస్తారా వీళ్ళు అని అన్నారు, 30% ఎక్కువ. మరి మధ్య మార్గంగా వెళ్ళాలి అంటే ఒకరు పెద్దరికం పాత్ర తీసుకోవాలి. మరి ఇప్పుడు ఆ పెద్దరికం పాత్ర తీసుకోవాల్సింది చిరంజీవి గారేనా? ఇప్పుడు ఆ సమస్యకు చిరంజీవి గారి ద్వారా పరిష్కారం లభించబోతుందా? ఉన్నవాళ్ళలో, ఇప్పుడు ఉన్నవాళ్ళలో గతంలో ఉన్న పెద్దలంతా లేరు కనుక ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఈ పెద్ద ఆయన సీనియర్ హీరో కనుక ఆయన తీసుకోవాలి. అది తీసుకుని ఆయన ఎలా సమన్వయం చూద్దాం, ఆయన సమన్వయపరచడం, ఆయన ఎట్లా కార్మికులు. ఇప్పుడు గతంలో అయితే ఏంటంటే దాసరి గారు ఉండేవారు, తప్పని కార్మికులు ఇచ్చేవారు, 25 ఫెడరేషన్ అందరినీ పిలిచి ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి దానికి కొలిక్కి తెచ్చేవారు. ఇప్పుడు కాకుండా ఆ చొరవ తీసుకోవాలి కదా, ఇప్పుడే కదా నిజానికి. అవునవును, అంటే నిజానికి ఇప్పుడు చాలా మంది ఎందుకు ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఎందుకులే మనకు వచ్చింది, వివాదాల జోలికి ఎందుకు అని కొంచెం పక్కకి వెళ్ళేటటువంటి ధోరణి కనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉన్న సమస్యల విషయంలో. కాబట్టి ఇప్పుడు పెద్దదికి ఎవరు కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు నిర్మాతలందరూ మళ్ళీ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి కూడా నేను కార్మికులతో మాట్లాడుతాను అన్నారు. సో ఆ పెద్దరికం పాత్ర ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు తీసుకుంటున్నారంటే ఒక అపోహ ఉంటుందండి ప్రజల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇంట్లోనే 6 హీరోలు, పెద్ద హీరోలు ఉన్నారు. సో పెద్ద హీరోలు ఉన్న ఇంటి యజమానిగా ఆయన ఈ కార్మికుల కోసం పనిచేస్తారా, వాళ్ళ బెనిఫిట్ చూస్తారా, కార్మికుల బెనిఫిట్ చూస్తారా అనేది ఒక అనుమానం అందరిలో ఉంది. కానీ ఈ అనుమానాన్ని ఆయన ఛేదిస్తాడు. ఆయన అనుమానాన్ని కాదు, అలా కాదు, నా ఇంట్లో హీరోలు ఉన్నారు కనుక నేను పెద్దల కోసం పనిచేయడం కాదు, ఈ సమస్య కష్టజీవులు కార్మికుల విషయం ఉంది కనుక ఈ కార్మికులకి న్యాయం చేయడానికి ముందు ఉంటాను అని ఆయన వచ్చి చేస్తాడని నమ్ముతున్నాను. నేను ఏదో ఒక సమన్వయం 15% ఇవ్వండి, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కూర్చున్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి 15% చేయండి, లేదు 2 లేయర్లు, ఇది చిన్న సినిమాలకి 5%, పెద్ద సినిమాలకి 10% అట్లా 2 లేయర్లు చేయండి. 2 లేయర్లు ఇప్పుడు పెద్ద సినిమాలకు 30 ఏముందండి, ఈ మొత్తం కలిపి 1 కోటి రూపాయలు అవుతుంది. ఒక పెద్ద నలుగురికి ఇస్తున్న 10 కోట్లు 20 కోట్లు ఇస్తున్న వాళ్ళ దగ్గర ఆ ప్రొడ్యూసర్, ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్, ఆ హీరోయిన్ వీళ్ళకి మొత్తం కలిపి 1 కోటి, ఆ నలుగురు దగ్గర కలిపి 1 కోటి రూపాయలు తగ్గిస్తే సరిపోతుంది. వాళ్ళకి ఇచ్చే దాంట్లో 1 కోటి రూపాయలు తగ్గిస్తే వాళ్ళకి తగ్గేది తెలియదు. ఆ 1 కోటి రూపాయలు ఇలా మొత్తం ఈ సమస్య మొత్తం తీరిపోతుంది. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళకు పెద్ద విషయం కాదు. కానీ ఒప్పుకుంటారా, వాళ్ళకి వచ్చే దాంట్లో తగ్గించుకోవడానికి అంగీకరిస్తారా అనేది ప్రశ్న. ఎంతండి అంటే హీరో వచ్చే దాంట్లో తగ్గించుకోవడానికి అంగీకరించడానికి అని అంటున్నారు మీరు?
హీరోనే కాదు, హీరో, హీరోయిన్, డైరెక్టరు, ఈ బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు కోట్లు తీసుకుంటున్నారు, తప్పలేదు. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ సక్సెస్, దాన్ని తప్పు పడుతున్నారు. కానీ ఆ కోట్లు తీసుకుంటారు కనుక ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన జటిలమైన సమస్య, కార్మికుల సమస్య, మన బిడ్డల సమస్య, మన 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 కుటుంబంలో సభ్యుల సమస్య కనుక వాళ్ళు వాళ్ళకి ఇచ్చే దాంట్లో సినిమాకి వాళ్ళకి సపోజ్ 5 కోట్లు ఇస్తున్నారు, మీకు నాయన ఒక 50 ఇస్తాం, 10 కోట్లు ఇస్తున్నారు, 10 కోట్లు 8.5 9.5 కోట్లు ఇస్తాం. ఇట్లా ముగ్గురు దగ్గర 3.5 కోట్లు 50 లక్షలు తగ్గిస్తే ఇది సరిపోయే. ఈ 1 కోటి కన్నా ఎక్కువ ఉదయం ఖర్చు, ఒక సినిమా 1 కోటి కన్నా ఎంత అవుతుంది అసలు ఒక సినిమాకి కార్మికులకు పెట్టే ఖర్చు ఎంత అవుద్ది మినిమం టు మాక్సిమం? రోజుకి ఈ కార్మికులకి పెట్టే ఖర్చు రోజుకి డైలీ పేమెంట్లు, ఎప్పటికప్పుడు పేమెంట్లు ₹1,00,000 అవుతారు. ఇప్పుడు 1,50,000 60 రోజులు అంటే 60 లక్షలు, అది ₹1,00,000 మాక్సిమం, ₹1,00,000 మించి అవ్వదు. చిన్న సినిమాలు 100 రోజులు కూడా తీయరు. మాక్సిమం అయ్యేది పెద్ద సినిమాలకి 80 రోజులు 100 రోజులు వాళ్ళకి అవుతాయి. వాళ్ళకి అయినా పర్వాలేదు. పెద్ద సినిమాలకి అయితే కోట్లు, అయితే కోట్లు. వాళ్ళకి ఇంటర్నేషనల్ వ్యాపారం ఉంది. అయితే అంటే వాళ్ళే పోగొట్టుకోమని కాదు, ఇంటర్నేషనల్ వ్యాపారం ఉంది, పెద్ద వ్యాపారం. వాళ్ళు తిరిగి మార్కెట్ బాగా పెరిగింది, మార్కెట్ విపరీతంగా పెరిగింది, గతంలో లేదు. మార్కెట్ పెరిగింది, అందరూ అనుభవిస్తున్నారు, కార్మికులు అనుభవించట్లేదు. అది ఆలోచించాలి మనం. ఇంత మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగి పాన్ ఇండియా సినిమా, ఈ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో ఉన్నత శిఖరాన ఉండి అందరూ అనుభవిస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్ట్, డైరెక్టర్లు, అందరూ చిన్న ఆర్టిస్ట్ కూడా అనుభవిస్తున్నారు. కానీ కార్మికులు అనుభవించట్లేదే ఆ ఫలాన్ని, ఆ అభివృద్ధి. అది కార్మికులకు అందించాలనే సదుద్దేశం మనందరికీ ఉండాలని నా కోరిక. ఇందులో ప్రొడ్యూసర్లు ఏదో ఆలోచించి చేయాలి. వాళ్ళు మన బిడ్డలే, ₹1 వాళ్ళు మన ఇక్కడ ₹1 తగ్గిస్తే ఇక్కడ 10 మందికి సరిపోతుంది. ఆ సింపుల్ లాజిక్. ఓకే చిట్టిబాబు గారు, ఫైనల్ గా ఇక్కడ ఈ సమస్య పరిష్కారం ఎలా దొరుకుతుందన్న దాంతో పాటు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెద్ద గురించే చర్చ జరుగుతూనే ఉంది కదా. గతంలో కూడా నేను పెద్దనే అని మోహన్ బాబు అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు ఎక్కడ, చిరంజీవి పెద్ద దిక్కుగా మనకి కనిపిస్తున్నారు అనే ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది. మోహన్ బాబు దూరం అయ్యాడు, తప్పు. అప్పుడు కూడా ఆయన నేను పెద్ద అని అనలా. ఆయన సందర్భం వేరు, ఆ సందర్భం వేరు, ఆ కమెంట్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ తేడా ఏంటంటే మీరు ఆలోచించాల్సిందంటే, గతంలో అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది పెద్దలకిను ఉన్న మిగతా వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే జనరేషన్ లో అక్కడ కొంచెం ఈగోలు వస్తాయి. నువ్వు చెప్పింది నేను ఇలా, నాకు తెలియదా, నేను చెప్పింది ఇట్లా వస్తాయి. అవి గతంలో వచ్చినాయి, ఇప్పుడు రాదు అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ కూడా ఎవరు కూడా పోటీ పడకుండా ఓకే చిరంజీవి గారు కూర్చొని సాల్వ్ చేస్తే సంతోషమే అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఆయన ఏంటి తీసేది, నేను మాట్లాడిన ఎవరు అంటలేదు. అనవసరంగా మీడియాలో దాన్ని కిలికి, మీడియాలో మీరు దాన్ని రెచ్చగొట్టి ఆ ఐడియా వచ్చేటట్టు చేయకండి దయచేసి. ఇండస్ట్రీలో శుభ్రంగా ఉంది, ఎవరు చిరంజీవి గారు టేకప్ చేస్తున్నదాన్ని ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓకే ఆయన చేస్తే సంతోషం, ఆయన పెద్దరికి కూర్చుంటే సంతోషమే అంటున్నారు. అంటే చిరంజీవి గారు ఏమన్నారంటే, గతంలో అందరూ సమానంగానే ఉండాలి, సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, నేను పెద్దని కాదు అని అన్నారు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద దిక్కు చిరంజీవే అనే చర్చ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద దిక్కు చిరంజీవే. ఇదే వద్దంటుంది. మళ్ళీ ఎందుకు గతంలో తిరుగుతారు, ఎందుకు? అయిపోయింది అది, ముగిసిపోయిన చరిత్ర అది. గతంలో ఏదన్నారు, అయిపోయింది. ఇవాళ ఫ్రెష్ గా ఉంది. మళ్ళీ మీరు మీడియా తీసుకొచ్చి గతంలో అలా అన్నారు, గతంలో ఈయన ఇలా అన్నారు, ఇప్పుడు ఆ మాటకి ఏమంటారు? ఈ తీసుకురండి సార్. దరిద్రంగా ఈ మీడియా చేసే తప్పుడు పనులు సారీ చూస్తే ఇండస్ట్రీలోనే జరుగుతుంది. ఇండస్ట్రీలోనే జరుగుతుంది చర్చ. అది ఇండస్ట్రీలో ఇప్పటికీ పేరు చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే జరుగుతుంది. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అవుతుంది, చిరంజీవి పెద్దగా వ్యవహరించాల్సింది. గతంలో కూడా చాలా మంది ఇదే మాట అన్నారు కదా, కొన్ని వేదికలపై కూడా ఇదే మాట అన్నారు, చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పెద్ద అని. ఎవడు కాదన్నారు, ఎవడు కాదనట్లా. ఇప్పుడు మీరెందుకు దాన్ని ఎప్పుడో తాత కాసినప్పుడు ఎవడో అన్నాడు, దాన్ని ఇప్పుడు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఇండస్ట్రీ అంటట్లా, ఎవడో కోరికేసి గట్టంగారు, ఎవడో అడ్రస్ నా కూడా ఎవడన్నా అవుతున్నాడు, ఎవరో మాట మాట్లాడట్లా. ఎవరైనా కాదు అని అంటే వాళ్ళు కౌన్ కిస్కా మీరు అన్నట్టేనా? పెద్ద కాదు అని ఎవరైనా అంటే ఫోన్ కేసు గట్టం కింద లెక్క. వాడెవడు అడ్రస్ బాధ్యత యూజ్లెస్ ఫెలో అంతే.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన టేకప్ చేశాడు, ముందుకు వచ్చాడు, సంతోషం. వాళ్ళు వెళ్ళి కలిశారు, టేకప్ చేశారు, సంతోషం. సాల్వ్ అవ్వాలి, మన కార్మికులు బాగుపడాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి. ఈ ఆలోచన బాధ్యత అయితే వాడు ఫోన్ చేసి కొట్టంటారు. రైట్. సో ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటిలోపు లభించే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక్కొక్క రోజు సినీ షూటింగ్ ఆగిపోతే దాని నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటిలోపు ఇది పరిష్కారం అయిపోతుందని మీరు అనుకుంటున్నారు? నిర్మాతలు ఇలాగే పట్టు మీద వెళ్తే కార్మికులు కూడా పొట్ట మార్చుకుంటూ కూర్చుని ఉండలేరు కదా. 15 రోజులు పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీట్ అయినాక ఈయన కార్మికులు కూడా కలుస్తారు చిరంజీవి గారిని. అలా చిరంజీవి గారు మిగతా ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, మిగతా వాళ్ళు కూడా కలుస్తారు. ఒక్కొక్కరు మీటింగ్ లో పెట్టుకోమంటారు. వాళ్ళ రెజల్యూషన్స్ అన్ని యొక్క 24 క్రాఫ్ట్ రెజల్యూషన్, అన్ని రెజల్యూషన్స్ తీసుకుని వాటిని క్రోడీకరించి అందరి అభిప్రాయాల మీద ఏది బెటర్ అనేది నిర్ణయిస్తే ఎట్లాగో ఇవన్నీ చేయడానికి ఈ హంగామా చేయడం 15 రోజులైనా పడుతుంది నా లెక్క. 15 days 15 రోజులు అయితే షూటింగ్లు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ లోపల వీళ్ళు రెచ్చగొడితే గొడవలు అవుతాయి, ఆశలు జడితం అయిపోతుంది. అందుకని నేను రిక్వెస్ట్ ది ప్రొడ్యూసర్స్, ఎవరు కూడా ఈ స్కిల్డ్ వర్కర్స్, ఈ ట్రేడ్ యూనియన్ భాష మాట్లాడకండి. మన పేరుకి ఇండస్ట్రీ కానీ ఎవరు నాట్ ఇండస్ట్రీ, మన పేరుకే ఇండస్ట్రీ అంటాం. మనం ఇండస్ట్రీ కాదు, ఫ్రెటర్నిటీ అంతే. మన దగ్గర ఎక్కడ ఇండస్ట్రీ రూల్స్ మనకు వర్తిస్తావు. ఇండస్ట్రీ రూల్స్ వర్తిస్తే మనం సినిమాలు తీయలేము. కనుక ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడకుండా అంటే కార్మికులను రెచ్చగొట్టే మాటలు కానీ కార్మికులను తక్కువ చేసే మాటలు కానీ మాట్లాడకుండా ఉంటే బెటర్ అని అంటారు. రైట్. బయట వాళ్ళు తీసుకొస్తాం, వేరే స్టేట్ లో తీస్తాం, ఎన్ని పిచ్చి మాటలు ఎన్నాళ్ళు తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు అంటే వాళ్ళ కడుపు రెచ్చిపోయి ఇళ్ల మీద పట్టానిక. కడుపు పండితే కార్మికులు కడుపు పండితే పిడికిలు బిగిస్తారండి. పిడికి మంచి ముందు వెనక చూడ. కనుక అలా రెచ్చకూడదు, వాళ్ళని కడుపు మండేలా చెయ్యొద్దు. వాళ్ళు అడుగుతున్నారు, దాంట్లో మనం చేయగలిగిందంతా చేయాల్సిందంతా కూర్చొని మాట్లాడితే వాళ్ళు రెచ్చగొట్టి కార్మిక శక్తిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. కార్మిక శక్తిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. వేస్తే వాళ్ళు పిడికిలు బిగించారంటే అలకాలంలో అవుతాయి. ఆ పరిస్థితి తీసుకురాకూడదు ఇండస్ట్రీ. అందుకని కంట్రోల్. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి సినీ పరిశ్రమలో నెలకొన్న